హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఇది మేము మా మర్ది వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు వ్లాగ్. ఫస్ట్ అయితే మేము ఆటో బుక్ చేసుకొని ర్యాపిడోలో మేము కూకట్పల్లి వెళ్ళాము. 1.5 hours పట్టింది గైస్. మధ్యాహ్నం ఎండంతా మా మీదనే పోయింది అనిపించింది. బట్ అక్కడ ఏంటంటే రెయిన్బో విస్టాస్ అలా ఉన్నాయి కదా, అక్కడైతే మంచిగా మజ్జిగ, మంచినీళ్ళు ట్రాఫిక్ దగ్గర మంచిగా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే టైం ల్యాప్స్ పెట్టాను, ఎందుకంటే అక్కడ హోటల్స్ అన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి. మాకు మంచిగా అనిపించింది. ఇదైతే నెక్స్ట్ డే, ఆ రోజు నైట్ 12 o'clockకి మేము వెళ్ళిన రోజు నైట్ 12 o'clockకి కేక్ ఆర్డర్ చేసాము కేక్ హౌస్లో. దాని తర్వాత కేక్ అయితే వచ్చింది. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. కేక్ చాకోట్ రఫల్ ఆర్డర్ చేసాము. 1/2 kg 1 kg కేక్ అనుకుంటా. దాని తర్వాత దానికి మనకి ఇట్లా ఒక కప్ కేక్ కూడా వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. చాలా బాగుంది. ఆ రోజు నైట్ అయితే మేము ఇంకా కేక్ కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ కేక్ అంతా తినేసాము. ఒక 6-7 మెంబర్సే కేక్ మొత్తం తినేసాము. ఈ కప్ కేక్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గైజ్, మార్నింగ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా చాక్లెట్ ఫ్లేవరే. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని ఇక్కడ గాయత్రి అయితే మొత్తము అందరికీ సర్వ్ చేసింది. సర్వ్ చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చూసారు కదా, ఇది మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ కూడా చూపిస్తా. ఇది క్వాలిటీ వాల్స్లో అమూల్ చాకో చిప్స్ ఒకటి, ఇంకోటేమో ఏం ఆర్డర్ చేశారు చూపిస్తా. చాకో బ్రౌనీ ఫడ్జ్ అంట. ఇది కూడా చాలా చాలా బాగుంది అని చెప్పారు పిల్లలు. బట్ నేను అంత ఇంట్రెస్టింగ్గా తినను. పిల్లలకైతే అందరికీ సర్వ్ చేసింది, అందరూ తిన్నారు. అండ్ ఇదంతా మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి గైస్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ. మా పిన్ని వాళ్ళ శివ వల్ల మేనత్త కొడుకు వాళ్ళు బిర్యానీ చేస్తాడు. ఎంత బాగా చేస్తాడో వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు. వీడైతే బుడ్డోడు క్యాటర్ పిల్లర్ లాగా భలే ఎగురుతున్నాడు. ఎవరి దగ్గరికి రావట్లేదు. వాళ్ళ మమ్మీకి చాలా అలవాటు అయిపోయాడు. ఆ రోజు కుక్కట్పల్లిలో చాలా వర్షం పడింది. వర్షం పడిన రోజు వాడు ఎంత మంచిగా క్రాల్ చేస్తున్నాడు చూడండి, చాలా బాగా క్రాల్ చేస్తున్నాడు. అది చూసి నేను చిన్నగా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ మా శివాని చూసి వాడు ఎడవడం స్టార్ట్ చేశాడు. చూడండి ఎట్లా కొట్టుకుంటాడో, మన కింద ఎట్లా కొట్టుకుంటాడు చూడండి. ఏడవడం స్టార్ట్ చేశాడు కదా, తలని కిందకి ఇట్లా పెట్టేసుకుంటాడు. అంటే నేను వెళ్ళడం కొత్త కదా, వాళ్ళ మదర్కి ఫాదర్కి అలవాటు అయిపోయి ఎవరి దగ్గరికి రావట్లేదు. అండ్ ఎవరిని చూసినా ఏడుస్తున్నాడు కొత్తగా. సో అది చూసారు కదా ఎట్లా ఎట్లా పడుకున్నాడో. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇదైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాడు. ఇతనే బ్లూ షర్ట్ వేసుకున్న అతను మా పిన్ని కొడుకు. అండ్ కలుపుతున్న అతను మా శివ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళదే యానివర్సరీకి ఆయనతోటే చేపిస్తున్నాడు. మొత్తము ఏమంటారు, మొత్తం మ్యారినేట్ చేయడానికి మొత్తం మసాలాలు అన్నీ కలిపి అలా పెట్టిస్తున్నాడు. ఇక్కడ గున్ను చూసి వీళ్ళు నవ్వుతున్నారు. ఈ మా పిన్ని కొడుకి ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చామంటే ఎంత బాగా చేస్తాడో. ఇక్కడ అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. ఇది ఒక 1/2 hour మ్యారినేట్ చేసిన తర్వాత అసలు బిర్యానీ అయితే నమ్మరు గైస్, ఎంత బాగుందో. మొత్తం మంచిగా ఎంజాయ్ చేసాము. ఒకవేళ మీకు ఫుల్ రెసిపీ కావాలి అంటే నా కామెంట్స్లో చెప్పండి. నేను ఉంది నా దగ్గర ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది. బట్ అందరికీ తెలుసు కదా అని నేను వీడియో మొత్తం పెట్టలేదు, చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడైతే జ్యూసీగా రావడానికి, కొంచెం మసాలా ఎక్కువ రావడానికి మేము సాలన్ అట్లా మిర్చికా సాలన్, టమాటా సాలన్ అట్లా ఏం చేసుకోలేదు. ఎందుకంటే బిర్యానీయే చాలా జ్యూసీగా ఎంత బాగుందో అసలు. మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. 4 ప్యాకెట్స్ ఆఫ్ కర్డ్ వేశాడు, 1/2 kg ప్యాకెట్స్. కాబట్టి ఎంత మంచిగా వచ్చిందో. మసాలా కూడా చాలా బాగుంది. ఇదే తినేసాము. సో ఇక్కడ అదే 4 ప్యాకెట్స్ ఆఫ్ కర్డ్ వేసి ఎంత బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసినందుకు చాలా బాగుంది అసలు. మంచిగా ఎంజాయ్ చేసాం. సండే రోజు లాస్ట్ సండే వ్లాగ్ ఇది. సో 3 days ఉన్నాం మేము అక్కడ. 2 nights 3 days ఉన్నాము. 3 days వీడియోస్ మొత్తం నేను 1 vlogలో మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. మేము పార్క్కి వెళ్ళాము. ఎంత కామెడీ అయిపోయిందంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. షార్ట్స్లో మాత్రం థ్యాంక్స్ అలాట్ అండి, మస్తు మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు నాకు అర్థమైంది ఏంటంటే షాపింగ్ వ్లాగ్స్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి. సో డైలీ వ్లాగ్స్ కూడా ఒక 2-3 వ్లాగ్స్ చూడండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో పెడతాను. మన ఛానల్లో ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో అన్ని కపుల్ వ్లాగ్స్, మామ్ విత్ 2 kids,
వ్లాగ్స్, ఇంకా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్, షాపింగ్ రివ్యూస్ అన్నీ ఉంటాయి. సో మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఇండియన్ తెలుగు వ్లాగ్స్ మంచిగా వస్తాయి మీకు. ఓకేనా? నాకు ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి మీకు. సో నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి జరుగునా నీ గున్ను కొంచెం జరుగు. నువ్వు అంత గున్ను జరుగు ఒక్కసారి. ఇటు చూడండి. ఇటు చూడండి. అమ్మో జారబండే ఘోరం అసలు. నేను చెప్తే వింటారా? పారు ఏమన్నది, అన్నది సైడ్సే పట్టుకోకూడదు అక్క. ముందుకి ఇట్లా కొంచెం ఇట్లా పట్టుకొని వచ్చింది కదా, ఈజీగా పోతుంది కదా. భయం అయితే నేను గున్ను నిక్కి నువ్వు నేను వెళ్దామా? గున్నమ్మ ఇది పట్టుకో, ఫోన్ పట్టుకో. చూసారా ఇది రెండే ఉన్నాయి అక్క. ఇది ఇది అక్కడ ఫొటోస్ బలాలి. మనం కనుక ఎక్కాలి ఒకసారి. పిల్లల్ని తీసుకొని చాలా మంది వస్తారు. కానీ మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకైనా ముందుకే ఉండని, చేతి ముందుకే ఉండని. ఫోను వచ్చాడు. ముందుకే ఉండని, చేతి ముందుకే ఉండని. ఫోను వచ్చాడు. కాదు, మధ్యలో పట్టుకుంటూ వస్తే ఏం కాదు, కానీ వెనకాలకు పెట్టక. జాగ్రత్త జాగ్రత్త. నన్నే టార్గెట్ చేసిండు. మంచి కూర్చున్నామేమో తీస్తలేరు. సో చూసారు కదా గైస్, పొద్దున్నే బ్రష్ చేసుకొని వెళ్ళి మంచిగా వాకింగ్ లాగా అయింది. మంచి ఫన్నీ లాఫింగ్ యోగా లాగా అయిపోయింది మాకు. అండ్ ఇక మా టిఫిన్స్ అయితే అక్కడే అయిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లో మేము వస్తామని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానీ ఫోన్లు చేస్తే మేము ప్యాకింగ్ వేసేసినాము అని చెప్పినాము. మేము ప్యాకింగ్ అవుతుంది అని చెప్పినాము. బట్ అక్కడికి వెళ్తే సినిమా వేరేలాగా ఉంది.
ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడికి తొందరగానే అయిపోతుంది అని అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి పార్క్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఐడియల్ కిచెన్ అని వస్తుంది. ఎంత బాగుందో అసలు. సో ఆఫీస్ టైం కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. మేమైతే తొందరగా అయిపోతుంది అని అనుకున్నాము. ఆల్రెడీ మేము అక్కడ నుండి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఇంకా రావట్లేదు ఏంటి, బ్రేక్ఫాస్ట్ అసలు ఎక్కడికి పోయినరు, మీరు తింటున్నారా అని అడిగితే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే అక్కడే తిందాము అని అనుకున్నాము. బట్ టైం చూస్తే చాలా టైం అయిపోయింది. మధ్యలో మేము ఇక ఈ పార్క్ వల్ల టైం కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే గున్ను కింద పడితే అక్కడ డ్రెస్ కొంచెం చినిగింది, కుట్లు పోయినవి, అదే చూస్తున్నాం అక్కడ. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఐడియల్ కిచెన్ అయితే వచ్చింది గైస్. దాని తర్వాత అక్కడికి వెళ్తే అమ్మ ఫుల్ జనాలు ఉన్నారు. మేము ఆర్డర్ 10 ప్లేట్స్ ఇవ్వాలి, 10 మెంబర్స్కి 10 ప్లేట్స్ ఆర్డర్ చేయాలి. ఫుల్ టైం పడుతుంది. అక్కడ ఒక 45 మినిట్స్ పట్టింది. దాని తర్వాత ఇంటికి వచ్చేసరికి అయితే 1.5 hour అయింది. ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇంకా వస్తుంది అని వాళ్ళు కాల్ చేస్తున్నారు. మేమేమో ప్యాకింగ్ చేసేసినామని చెప్పినాము. అక్కడికి పోతే లేట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు తగిలిన దెబ్బలు, గాయత్రికి కూడా దెబ్బ తగిలింది. ఆ స్లైడ్ ఉంది కదా, స్లైడ్ దగ్గర తను చేతులు ఇట్లా పైకి పెట్టుకోవాలి అని తెలియక చేతులు ఇట్లా పట్టుకొని వాటిని వదలకుండా ముందుకు వచ్చేసింది. సో చేతులు అక్కడే ఆగిపోయేసరికి ఇట్లా బ్యాక్ అయిపోయినట్టు అయిపోయి కొంచెం చెయ్యి వెనకాలకి ఇట్లా రాసుకపోయినట్టు అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చెప్పుకుంటూ మస్తు నవ్వాము గైస్. సో మీరు కూడా చూసి ఎంతమంది నవ్వారన్నది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎలా ఎంజాయ్ చేశారు వీడియోని చూసి అన్నది కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఐడియల్ కిచెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎలా ఉంది అన్నది మొత్తం మీకు చూపిస్తాను. ఇదే ఫస్ట్ టైం మేమైతే అక్కడికి వెళ్ళడము. మా కో సిస్టర్ అంటుంది చాలా బాగుంటుంది అక్క, అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తుంది. సో మనం ట్రై చేద్దాము. మేము కూడా తిన్నాం కాబట్టి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ మంచిగా ఎంజాయ్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా హ్యాపీ బ్రేక్ఫాస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఐడియల్ కిచెన్లో ఉగ్గాని బజ్జీ ఒకటి, పొంగల్, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఉగ్గాని బజ్జీ గాయత్రి వాళ్ళది హోమ్ ఫుడ్ అన్నట్టు, అంటే రాయలసీమ వాళ్ళకి బాగా తెలుసు కదా, మనకు తెలియదు. ఉగ్గాని అంటే బొరుగులు మిరపకాయ బజ్జీ ఇస్తాడు, చాలా బాగుంది అసలు. అండ్ ఏదో కారం కూడా ఇస్తాడంట. ఇక్కడ తన కారం ఇవ్వలేదు కానీ నార్మల్ తింటే కూడా చాలా బాగుంది. సో మేమైతే ట్రై చేసాము. ఎంత బాగా అనిపించిందో. ఫుడ్ అయితే చాలా బాగుంది. బట్ టైం మాత్రం మస్తు టైం పట్టింది. మేము పార్క్ వెళ్లకుండా ఉండాల్సింది అనుకున్నాము. ఆకలి బాగేస్తుంది అండ్ దెబ్బలు తగిలించుకున్నాము. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తినాలి. మళ్ళీ ఒక 500 మీటర్స్ నడిస్తే కానీ ఇల్లు వస్తుంది. సో ఐడియల్ కిచెన్కి పక్కన మాకైతే ఒక గిఫ్ట్ సెంటర్ కనిపించింది. నిన్న వాళ్ళకి మా కో సిస్టర్ వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాము అని అనుకొని ఇంత దగ్గరలో ఉందన్న విషయం తెలియక మేము మా మరిదికి ఇచ్చి పంపించాము. సో తీసుకొచ్చాడు. మాకు తర్వాత అనిపించింది అరే దగ్గరే ఉంది కదా అని. సో ఇంకా మనమైతే వచ్చేసాము ఐడియల్ కిచెన్కి. ఓపెన్ కిచెన్ మనకి అంతా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసేదంతా మనం చూడొచ్చు. అండ్ చాలా పెద్ద క్యూ ఉంది, చూసారు కదా. మార్నింగ్ ఆఫీస్ టైం కాబట్టి చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరు ముందెళ్తే వాళ్ళకి ఇవ్వడం కాదు, లైన్ బై లైన్. ఫస్ట్ అయితే మనీ పే చేసేసి మనం బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకున్నాక ఆ బిల్ తీసుకెళ్ళి మనకు అక్కడ పార్సల్ దగ్గర చూపిస్తే వాళ్ళు మనవన్నీ పెట్టిస్తారు. మన 10 ప్లేట్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే సుప్రియ గట్టు లైఫ్ ఆఫ్ సుప్రియ అని ఉంటుంది గైస్. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. రీల్స్ మాత్రం నెంబర్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా కామెడీగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.